జై సమాఖ్యాంధ్ర, జై సమాఖ్యాంధ్ర. అసలు 2009లో ప్రకటన చేసినప్పుడే మన రాజకీయ నాయకులు మేల్కొని మనల్ని అందరినీ కూడా ఉద్రేకపరిచి ఇలా చేసుంటే ఇంతవరకు వచ్చేది కాదు. కేవలం రాజకీయ స్వార్థం కోసం సామాన్య మానవుడు ఏమైపోతాడని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ పిల్లల్ని ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసుకోవడం కోసం ఒక స్టూడెంట్స్ తోటి, సామాన్య ప్రజలతోటి ఈరోజు ఆడుకుంటున్నారు. జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉన్నప్పుడు జేఎన్టీ యూనివర్సిటీ డెవలప్ అయింది. అనంతపురంలోనూ, కాకినాడలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టారు. కేవలం కొన్ని పోస్టుల కోసం విడగొట్టారు. స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండాలని యూనివర్సిటీని 3 యూనివర్సిటీలుగా చేశారు, ఒక యూనివర్సిటీని. కానీ విడగొట్టినప్పుడు మనకు 13 కోట్లు ఇచ్చారు. ముష్టి 13 కోట్లు ఇచ్చారు. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. అది స్టూడెంట్స్ కి ఎవరికీ తెలియదు. ఈ రోజు ఎంత బాధపడుతున్నాం. ఈ రోజు డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్, డైరెక్టర్స్ అందరూ ఎంతో కష్టపడుతున్నారు. కష్టపడి మనకి ఏదైనా కావాలంటే యూనివర్సిటీని వేరే యూనివర్సిటీని టైఅప్ అవ్వాలంటే హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాం? హైదరాబాద్ కూడా వాళ్ళకి ఇచ్చేసామని మాట్లాడుతున్నారు. మనకి అన్నీ వద్దు, మనకి సమైక్యాంధ్ర కావాలి. సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర. ఇంకా చాలా మాట్లాడాలనుంది. రేపు ఎల్లుండో మా నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్స్ అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి అన్ని తెలియపరుస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి కృతజ్ఞతలు. అందరం కూడా ఇంతకన్నా ఎక్కువగా చేయాలి.